మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కావాలి, అన్ని గ్రామాల అభివృద్ధి కావాలి, రాష్ట్రం సమతుల్యంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి. ఈరోజు దీనికోసం చూస్తే ఉత్తరాంధ్రని ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారు చేసి విశాఖపట్నాన్ని ముందుకు పోతాం. విశాఖపట్నానికి మీరు ఒకసారి చూసినప్పుడు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. నేను ముఖ్యమంత్రి అవుతానే మీరందరూ కూడా ఓట్లేశారు, ఎన్డీఏతో కలిశాం. దానివల్ల కేంద్రం కూడా ముందుకొచ్చి 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. మనం కూడా కరెంటు ఛార్జీలన్నీ మాఫీ చేసుకున్నాం, నీళ్లు కూడా ఛార్జెస్ అన్నీ రీషెడ్యూల్ చేశాం, సెక్యూరిటీ ఇచ్చాం. ఇలాంటివన్నీ మనం కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్లోజ్ కాకూడదు, ప్రైవేటు పరం కాకూడదని ఆలోచించి సెంటిమెంట్ ప్రకారం పనిచేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నానికి ఇదే కాదు, విశాఖపట్నం జిల్లా ఒక స్టీల్ జిల్లాగా తయారవుతుంది, ఉక్కు నగరంగా తయారవుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, పక్కనే ఆర్సీఆర్ మిథలైతే దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ పెడుతున్నాడు. అక్కడ స్టీల్ నగరమే తయారయ్యే అవకాశం వస్తుంది. ఈ రెండే కాదు, ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో టీసీఎస్ అయితే 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకో పక్క గూగుల్ వస్తుంది. ఈ రెండు వస్తే విశాఖపట్నం ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఏదైతే విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది, ఫార్మా సిటీ వచ్చింది, ఫార్మా కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ కానీ వస్తే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది, మెట్రో కూడా వస్తుంది, ఆ ప్రాంత అభివృద్ధి అవుతుంది. ఇక రాయలసీమలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి,